ఒక ఆడపిల్లను చిత్రహింసలు పెట్టారు. ఊరుకున్నా, తప్పుడు కూతలు కూశారు, తట్టుకున్నా. పాడు చేసి చంపేస్తానంటే మూసుకుని ఉంటాననుకుంటున్నారా నా కొడకల్లారా? ఒక్కొక్కరిని భయంతో పరుగులు, ఆయుష్ కోసం అరుపులు, కంగారుతో కేకలు పెట్టించకపోతే నేను మగాండే కాదు. వాయుగుండం తీరం దాటితే కానీ ఆగదు. యుద్ధం వారు ఫినిష్ అయితే కానీ నా బాడీలో ఆవేశం తగ్గదు. 6 అడుగుల ఎమోషన్లో 6 అడుగులు మాత్రమే చూసావు. మొత్తం చూపించానంటే నేల మీద నీ చోటుకి, క్యాబినెట్ లో పోస్ట్కి, అసెంబ్లీలో సీటు కూడా ఆయుష్ లేకుండా పోతావు. నేను భరిస్తేనే ఇంతమంది చచ్చారు, నేను తెగిస్తే ఇంకెంతమంది చస్తారు? తాగడం ఆరోగ్యానికి హానికరం. నాలాంటి వాడిని కెలకడం మీ ఆయుష్కే హానికరం. నేను పొద్దున్న చుట్టకాలుస్తాను, ఎందుకంటే గొంతు కోసం, ఆరోగ్యం కోసం. దాంతో మరి కాకపతి అమృతమ్మ తెగ బుగబుగమని పొంగి చుక్క భూమిని వ్రాలి పొగాకు చెట్టే జన్మించను. పొగ త్రాగని వాడు మను జన్మలో దున్నపోతే కుట్టును. అంటే ప్యూర్ బఫెలో. నన్నంటారు చాలా మంది, అదేంటంటే మీరు చుట్టు కాలుస్తారంటే పూర్వకాలమునందు పొగ త్రాగకుంటే ధృతరాష్ట్రుడి కనులు దృష్టి తప్పే, దశరథుడి చుట్టపొగ నిషేధం అని పుట్టశోకమని వరణ జరిగే, శ్రీకృష్ణుడి చుట్ట పాటించకుండి దాని ఒసకి జనాసత్తుని కూడిపోయే, పాండురాజు ఈ చుట్ట చేపట్టకుండి భోగము చెడి పాండురోగి అయ్యే. కాన అవ్య క్రవ్యాది కార్యములందు ముఖ్యముఖ దేవతలకు ఎలా మొదమీదును సురిచురముగా భద్రపు చుట్ట చేపట్టిన ఆ పుణ్యము చెప్పతరమా అని చాలా మన సంప్రదాయం, మన వీటన్నిటిలో సీతపచ్చాలి ఇవన్నీ.